ఒకటవ తరగతి. సంక్రాంతి పండుగ రోజు పాత బియ్యంతో సకినాలు అరిసెలు చేస్తారు. ఇటుకకి ఇటుక ఆకారం రావడానికి మనం ఇటుక యొక్క పౌడర్ని సాంచాలో వేస్తాము. సాంచా అంటే ఇటుక యొక్క అచ్చు అన్నమాట. ఇలా ఉంటుంది రెక్టాంగులర్ షేప్లో. ఆషాఢ మాసంలో మైదాకు చిగురిస్తుంది. జషం అంటే చేప. జషం అంటే ఏంటి? చేప. కృషి అంటే వ్యవసాయం. నృపతి అంటే రాజు. ఘటం అంటే పాత్ర లేదా కుండ. ఇక్కడ ఇంపార్టెంట్ జషం, ఘటం, నృపతి, కృషి. సంక్రాంతి పండుగ రోజు పాత బియ్యంతో సకినాలు అరిసెలు చేస్తారు. ఇటుకల ఆకారం రావడానికి మనం సాంచలో వేస్తాము. ఆషాఢ మాసంలో మైదాకు అనేది చిగురుస్తుంది. ఇక రెండవ తరగతి యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్. ఈత చెట్టు ఈనెలతో మనం పతంగిని తయారు చేస్తాం. తెలంగాణ రాష్ట్రం జూన్ 2, 2014లో ఆవిర్భవించింది. 29వ రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. తెలుగు నెలలు: చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. 12 తెలుగు నెలలు ఉంటాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మృగశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం. ఇక తెలుగు నెలలు పండుగలు. చైత్రం నెలలో వచ్చేది ఉగాది. ఆషాఢ మాసంలో వచ్చేది తొలి ఏకాదశి. పాల్గొన మాసంలో హోలీ. భాద్రపద మాసంలో వినాయక చవితి. ఆశ్వయుజ మాసంలో దసరా. చైత్ర మాసంలో ఉగాది. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి. పాల్గొన మాసంలో హోలీ. భాద్రపద మాసంలో వినాయక చవితి. ఆశ్వయుజ మాసంలో దసరా. శ్రీకృష్ణ శతకం మకుటం కృష్ణ. శ్రీకృష్ణ శతకం యొక్క మకుటం ఏమిటి? కృష్ణ. ఇక రెండవ తరగతిలో అర్థాలు చూద్దాం. అంబు అంటే నీరు, అంబువు. కరి అంటే ఏనుగు. కీసా అంటే జేబు. ఇది తెలంగాణ పదం. కీసా అంటే జేబు. నీవే గతి అంటే నీవే దిక్కు లేదా తోవ. చెలక అంటే సాగులో లేని పంట భూమిని చెలక అంటారు. ఇది ఇంపార్టెంట్. చెలక భూమి అంటే సాగులో లేని పంట భూమి. దిమ్మిస అంటే నేలను గట్టిపరిచే పనిముట్టును దిమ్మిస అని అంటారు. పగ్గం అంటే తాడు. పట్టపగ్గాలు లేకుండా అంటే తాడు లేకుండా అంటే ఆపడానికి ఏది లేకుండా తిరుగుతున్నారని అంటారు కదా. పగ్గం అంటే తాడు. భవము అంటే పుట్టుక. నీరజభవుడు అని ఉంటుంది కదా. కమలం నుంచి పుట్టినవాడు నీరజభవుడు. బ్రహ్మని అంటారు అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. బట్ భవము అంటే పుట్టుక, పగ్గం అంటే తాడు. మురుకులు అంటే ఒక రకమైన పిండి పదార్థం. ఇది కూడా తెలంగాణ పదం. మురుకులు అంటే ఒక రకమైన పిండి పదార్థం. రుసరుసలాడడం. రుసరుస అంటే కోపం. వైరి అంటే శత్రువు. ఒడిసిపట్టు అంటే భద్రంగా పట్టుకోవడం అన్నమాట. ఒడిసిపట్టడం అంటే. కల్వం అంటే చిన్న రోలు. కౌచిప్ప అంటే ఆల్చిప్పని కౌచిప్ప అని అంటారు. గట్క అంటే జొన్న అన్నం. చెలిమె నీటి గుంట. దొప్ప ఆకులతో చేసిన గిన్నె. పబ్బత్తి, ఇది కూడా ఇంపార్టెంట్. పబ్బత్తి అంటే చేతులు జోడించడాన్ని పబ్బత్తి అని అంటారు. ఇంతకుముందు 5వ తరగతిలో మనం చదువుకున్నాం కదా. అంజలి అంటే చేతులు జోడించి నమస్కరించడం. అలాగే పబ్బతి అంటే చేతులు జోడించడం. మాను అంటే చెట్లు. మేదరి సిబ్బి అంటే కంక బొంగులతో చేసిన కంచాన్ని మేదరి సిబ్బి అని అంటారు. వెలయగా అంటే ప్రకాశించు వెలియు. క్షీరాబ్ది అంటే పాల సముద్రం. ఇంపార్టెంట్ అర్థాలు చూద్దాం. మేదరి సిబ్బి అంటే కంకర బొంగుతో చేసిన కంచం. పద్బతి అంటే చేతులు జోడించడం, నమస్కరించడం. కౌచిప్ప అంటే ఆల్చిప్ప. కల్వం అంటే చిన్న రోలు. చిన్న రోలు. ఇంకా ఒడిసి పట్టడం అంటే గట్టిగా పట్టుకోవడం. వైరి శత్రువు. రుసరుస కోపం. మురుకులు అంటే ఒక రకమైన పిండి పదార్థం. భవం అంటే పుట్టుక. పగ్గం తాడు. దిమ్మిస అంటే
నేలను గట్టిపరచడానికి వాడే పనిముట్టు. చెలక అంటే సాగులో లేని పంట భూమి. ఇంకా 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 పెద్ద ఇంపార్టెంట్ ఏం గతి దిక్కు మనకు తెలుసు. కీస అంటే జేబు తెలుసు. కర్రీ అంటే ఏనుగు తెలుసు. అంబు అంటే నీరు లెక్క అంబువు. 3వ తరగతి బాలల్లారా బంగారు కొండల్లారా. బాలల్లారా బంగారు కొండల్లారా అనే గేయాన్ని రాసింది ఎవరు? కపిలవాయి లింగమూర్తి గారు. బాలల్లారా బంగారు కొండల్లారా ఇదొక గేయము. ఈ గేయాన్ని రాసింది కపిలవాయి లింగమూర్తి గారు. సంసిద్ధత పాఠాలు చిత్ర రూపంలో ఉంటాయి. ఇవి జూన్ నుంచి జూలై నెలల్లో చెప్తారు, పూర్తి చేయాలి. సంసిద్ధత పాఠాలు చిత్ర రూపంలో ఉంటాయి. జూన్ నుంచి జూలై నెలలలో పూర్తి చేయాలి. ఆగస్టు నెలలో మనం పాఠాలను మొదలు పెట్టాలి. ఇక 3వ తరగతిలో మొదటి పాఠం వానదేవుడ. వానదేవుడ పాఠం యొక్క ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ, గేయం. ఇక 3, 4, 5 తరగతులలో ఉండే విద్యా ప్రమాణాలను మనం చూద్దాం. మొదటి విద్యా ప్రమాణం వినండి, ఆలోచించి చెప్పండి. రెండవది ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. మూడవది ఆలోచించి సొంత మాటల్లో రాయండి లేదా స్వీయ రచన. 5వది పదజాలం. 6వది సృజనాత్మకత. 7వది భాషను గురించి తెలుసుకుందాం. 1, 2, 3, 4, 5, 6. సో ఇక్కడ 6 ఉన్నాయండి, 7 కాదు. 1వది వినండి, ఆలోచించి చెప్పండి. 2వది ధారాళంగా చదవండి, అర్థం చేసుకొని చెప్పండి, రాయండి. ఆలోచించి సొంత మాటల్లో రాయండి 3వది. 4వది పదజాలం. 5వది సృజనాత్మకత. 6వది భాషను గురించి తెలుసుకుందాం. మనకి 3, 4, 5 తరగతుల్లో ఉండే విద్యా ప్రమాణాలన్నీ 6. ఇక వానదేవుడ పాఠంలో మనకు ఉండే భాషాంశాలను చూద్దాం. వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. మనం పలికే ధ్వనులకు గుర్తులు పెడతాము. ఆ గుర్తులని మనం అక్షరాలు అని అంటాము. ఆ అక్షరాలన్నింటినీ కలిపి వర్ణమాల అంటాము. ఆ నుంచి అవ్ వరకు అచ్చులు, అర్రసున్నా సున్నా విసర్గాని ఉభయాక్షరాలు, మరియు కా నుంచి బండిరా వరకు హల్లులు అని అంటాము. వాక్యాలు కొన్ని పదాలతో ఏర్పడతాయి, పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. మరి అక్షరాలు అంటే ఏమిటి? మనం పలికే ధ్వనులకు కొన్ని గుర్తులు పెడతాం. ఆ గుర్తులనే మనం ఏమంటాం? అక్షరాలు అని అంటాం. మరియు ఈ అక్షరాలన్నింటినీ కలిపి మనం రాసే దాన్ని ఏమంటాము? అక్షరమాల లేదా వర్ణమాల అని అంటాం. ఈ అక్షరమాల లేదా వర్ణమాలలో ఆ నుంచి అవ్ వరకు అచ్చులు, అరసున్నా సున్నా విసర్గాని ఉభయాక్షరాలు, కా నుంచి బండిరా వరకు హల్లులు అని అంటాము. ఇక 2వ పాఠం బాలభీముడు. మొదటి పాఠం వానదేవుడ, ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ, గేయం. ఇక బాలభీముడు ఇతివృత్తం ఇతిహాసం, ప్రక్రియ, కథ. హస్తినాపురంలో పాండవులు, కౌరవులు ఉండేవారు. పాండవులు కుంతీదేవి, పాండురాజు యొక్క కుమారులు. వీరు 5గురు: ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. ధర్మరాజు పెద్దవాడు, భీముడు ధర్మరాజు తర్వాత వాడు, అర్జునుడు భీముడి తర్వాత వాడు, అర్జునుడి తర్వాత వాడు నకులుడు, సహదేవుడు. కౌరవులు గాంధారి మరియు ధృతరాష్ట్రుని కుమారులు. వీరు 100 మంది. వీరిలో పెద్దవాడు దుర్యోధనుడు. కౌరవులు పాండవుల యొక్క గురువు ఎవరు? ద్రోణాచార్యుడు. భీముడికి కౌరవులు విషాహారం తినిపించి భీముడిని నదిలో పడివేశారు. అప్పుడు భీముడు పాతాళ లోకంలోకి పోయారు. అక్కడ విషసర్పాలు విషాన్ని తీసేశారు. భీముడికి కాలకూట విషాహారం ఇచ్చి నదిలో పడేశారు కౌరవులు. సో అప్పుడు విషసర్పాలు, పాతాళ లోకంలో ఉన్న విషసర్పాలు భీముడిలో ఉన్న విషాన్ని తీసేశారు. అక్కడి నాగరాజు అతని బంధువు. సో అప్పుడు అక్కడి నాగరాజు భీముడికి 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చాడు. అమ్మ. 3వ పాఠం అమ్మ. ఇతివృత్తం సంస్కృతి, విలువలు, ప్రక్రియ, గేయం. అమ్మ అనే పాఠాన్ని రచించింది వేముగంటి నరసింహాచార్యులు. ఈ పాఠం యొక్క మూలం బాలగేయాలు. రాసింది వేముగంటి నరసింహాచార్యులు. మూలం బాలగేయాలు. కగ, చట, డ, త, ద, ప, భ ఇవన్నీ తేలికగా పలుకుతాము. సో వీటిని అల్ప ప్రాణాలు అని అంటారు.
ఖ ఘ ఛ ఝ ఠ ఢ థ ధ ఫ భ ఇవి ఒత్తి పలుకుతాం. సో వీటిని మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు అని అంటాం. ఇక దయ, ఇతివృత్తం భూతదయ, ప్రక్రియ కథ. గౌతముడు దేవదత్తుడు వీరిద్దరి మధ్యన జరిగిన సంభాషణ, వీరిద్దరి మధ్య జరిగిన వాదోపవాదమే ఈ దయ యొక్క పాఠం. గౌతముడు మనకు తెలిసిన వాడే, దేవదత్తుడు గౌతముని యొక్క స్నేహితుడు. ఈ గొడవ దేని వల్ల జరిగింది? హంస కోసం జరిగింది, ఒక హంస గురించి జరిగింది. కపిలవస్తు నగరానికి రాదు శుద్ధోదనుడు. ఈ శుద్ధోదనుని కుమారుడే సిద్ధార్థుడు. సిద్ధార్థునికి మరొక పేరే గౌతముడు. గౌతముని యొక్క స్నేహితుడు దేవదత్తుడు. వీరిద్దరి మధ్యన ఒక వాదోపవాదం జరిగింది. ఎవరి కోసం జరిగింది అంటే హంస కోసం. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనుకోండి. సిద్ధార్థుడికి ఇంకో పేరు గౌతముడు. మన పండుగ, ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ సంభాషణ. ఇవి మళ్ళొకసారి చూద్దాం. వానదేవుడ ఇతివృత్తం పర్యావరణం, ప్రక్రియ గేయం. బాలభీముడు ఇతివృత్తం ఇతిహాసం, ప్రక్రియ కథ. అమ్మ ఇతివృత్తం సంస్కృతి విలువలు, ప్రక్రియ గేయం. దయ ఇతివృత్తం భూతదయ, ప్రక్రియ కథ. ఇప్పటివరకు 2 కథలు వచ్చాయన్నమాట. బాలభీముడు కథని, దయ కూడా కథని. బట్ బాలభీముడు ఇతివృత్తం ఇతిహాసం, దయ ఇతివృత్తం భూతదయ. గేయాలు కూడా 2 వచ్చాయి. వానదేవుడ గేయమే, అమ్మ గేయమే. బట్ వానదేవుడ ఇతివృత్తం పర్యావరణం, అమ్మ ఇతివృత్తం సంస్కృతి విలువలు. సో ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇక మన పండుగ, మన పండుగ యొక్క ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ సంభాషణ. చైత్రమాసం మొదటి తిథి పాడ్యమి. చైత్రమాసం మొదటి తిథి అయిన పాడ్యమి రోజున ఉగాది మనం జరుపుకుంటాం. ఈ ఉగాది జరుపుకున్న 9 రోజుల తర్వాత చైత్రశుద్ధ నవమి రోజున శ్రీరామనవమిని జరుపుకుంటాం. శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం మరియు రామ పట్టాభిషేకం సందర్భంగా జరుపుకుంటాం. ఆశ్వయుజ మాసంలో శుద్ధ దశమి రోజున దసరా పండుగను జరుపుకుంటాం. ఆశ్వయుజ మాస బహుళ అమావాస్య రోజున దీపావళి జరుపుకుంటాం. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన సందర్భంగా మనం సంక్రాంతిని జరుపుకుంటాం. శివలింగోద్భవం సందర్భంగా శివరాత్రిని జరుపుకుంటాం. త్యాగానికి ప్రతీకగా బక్రీద్, మొహర్రం పండుగలు జరుపుకుంటాం. ఇక లంబాడీలు తీజ్, బొడ్డమ్మ పండుగలను జరుపుకుంటారు. తీజ్ పండుగ ఎవరు? లంబాడీలు జరుపుకుంటారు. ఎలా జరుపుకుంటారో చూద్దాం. లంబాడీ ఆడపిల్లలు శీత్లా భవానీని పూజిస్తారు. దూసర తీగలతో అల్లిన బుట్టలలో తాండా నాయకుని చేత పుట్టమన్నును పోయిస్తారు. లంబాడి ఆడపిల్లలు తీజ్ పండుగలో దూసర తీగతో అల్లిన బుట్టలలో తాండా నాయకుని చేత పుట్టమన్నును పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లి 9 రోజులు అన్నదమ్ములకిచ్చి పొలాల్లో చల్లిస్తారు. 9వ రోజున అన్నదమ్ములకిచ్చి పొలాల్లో చల్లిస్తారు. సో నానబెట్టిన గోధుమలు ఆ దూసర తీగలో బుట్టలలో ఉన్న మన్నులో జల్లి దాన్ని అది మొలకెత్తిన తర్వాత 9 రోజులకు అన్నదమ్ములకిచ్చి పొలాల్లో చల్లుతారు. బొడ్డెమ్మ పండుగ. బొడ్డెమ్మ పండుగ ఎలా జరుపుకుంటారు? కన్నె పిల్లలు వారి పెండ్లి ఘనంగా జరగాలని బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటారు. భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభిస్తారు. 9 రోజులు ఆడి పాడి అమావాస్యకు ముందే బొడ్డెమ్మలను నిమజ్జనం చేస్తారు. పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వేంపెల్లి చెట్టు గౌరమ్మగా ఉంచుతారు. ఇక కాకుల లెక్క. ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. ఇది అక్బర్ బిక్బర్ కథల నుంచి తీసుకునబడింది. లేగదూడ, భూతదయ, ప్రక్రియ గేయం. నీటి అందాలు, ఇతివృత్తం దర్శనీయ స్థలాలు, ప్రక్రియ వ్యాసం. లక్నవరం జయశంకర్ జిల్లా ములుగు మండలంలో ఉంది. కాకతీయులు దీన్ని తవ్వించారు. ఇందులో 13 ద్వీపాలుంటాయి. కానీ ఇందులోని 3 ద్వీపాలకు మాత్రమే రోప్వే ఏర్పాటు చేశారు. ఈ రోప్వేని నిర్మించింది రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ. ఈ లక్నవరం హైదరాబాద్కి 212 కిలోమీటర్ల దూరంగాను, వరంగల్కి 75 కిలోమీటర్ల దూరంగాను ఉంది. వాన నీళ్లను నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం పేరు పొందింది. ఈ నీటి వల్ల 1000 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. కుంటాల జలపాతం. తెలంగాణ కాశ్మీరం అని ఆదిలాబాద్కి పేరు.
రాష్ట్రంలో అత్యంత ఎత్తైన జలపాతం కుంటాల జలపాతం. ఇది నిర్మల్ జిల్లాలో ఉంది. ఇది ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో ఉంది. కడెం నదికి పైన ఉంది. నిర్మల్ జిల్లాలో, పూర్వం ఆదిలాబాద్ జిల్లాలో, ఇప్పుడు నిర్మల్ జిల్లాలో ఉత్తర సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో కడెం నదికి పైన కుంటాల జలపాతం ఉంది. ఇది రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన జలపాతం. మన తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన జలపాతం. ఇక్కడ శకుంతల దుష్యంతులు నివాసం ఉన్నట్లుగా ప్రసిద్ధి. NH-44కి దగ్గరలో నేరేడుకొండ మండలంలో ఉంది. దీని యొక్క ఎత్తు 145 అడుగులు లేదా 45 మీటర్లు. ఈ కుంటాల జలపాతానికి దగ్గర పురాతన శివలింగ ప్రతిష్ఠ అనేది జరిగింది. ఇక నాగార్జునకొండ, దీని యొక్క ఎత్తు 145 అడుగులు లేదా 45 మీటర్లు. ఈ నాగార్జునకొండ ప్రపంచంలోనే ఎత్తైన రాతి కట్టడం నాగార్జునకొండ. ఇది 2వ అతిపెద్ద బహుళార్ధక సాధక ప్రాజెక్టు. దీనిని 1955లో నెహ్రూ శంకుస్థాపన చేశారు. ఇక్కడ బౌద్ధ శిల్పాలను మనం చూడవచ్చు. క్రీస్తు శకం 13వ శతాబ్దానికి చెందిన బౌద్ధ శిల్పాలు మనం నాగార్జునకొండ వద్ద చూడవచ్చు. ఇక్ష్వాకు రాజులు దీనికి విజయపురి అనే పేరుతో పాలన చేశారు. నాగార్జునుడు నాగార్జున విశ్వవిద్యాలయాన్ని అనుపులో స్థాపించారు. ఇక్కడ నాగార్జునకొండలో ఉన్న బహుళార్ధక ప్రాజెక్టులో ఒక రోజుకి 110 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. గ్రామర్ పార్ట్ చూద్దాం. భాషను గురించి తెలుసుకుందాం. అచ్చులతో పొట్టిగా చదివే పదాలు అంటే తక్కువ సమయంలోనే చదవగలిగే పదాలను హ్రస్వాలు అంటారు. ఆ, ఈ, ఊ ఇవి హ్రస్వాలు. దీర్ఘం తీసి చదివే వాటిని దీర్ఘాలు అంటారు. ఆ, ఈ, ఊ అన్నమాట. ఇక ఇక్కడ ఏదో ఇచ్చారు, ఏంటిది? సూక్తి. నీరు ఎంత విలువైనదో బావి ఎండిపోయాకే తెలుస్తుంది. ప్రకృతి సహజ అందాలను, సహజ వనరులను కాపాడటం మన కర్తవ్యమని థామస్ పుల్లర్ అన్నారు. మతిమరుపు ఈగ. ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ కథ. ఇక ఇది ఆర్డర్ రాశాను అనమాట. ఇక్కడ ముందు ఈగ లేగదూడని అడిగింది, లేగదూడ ఆవుని అడగమంది, తర్వాత ఆవుని అడిగింది, ఆవు మల్లన్నని అడగమంది, మల్లన్నని అడిగింది, మల్లన్న చెట్టును అడగమన్నది, మల్లన్న చెట్టును అడగమంటే ఈగ చెట్టును అడిగింది, చెట్టు తర్వాత గుర్రంని అడిగింది, గుర్రం తర్వాత కడుపులో పిల్లని అడిగితే అప్పుడు అదేం చెప్పింది? హిహిహి ఈగ అని చెప్పింది. సో ఇప్పుడు చెప్పింది ఎవరు? కడుపులోని పిల్ల, గుర్రం కడుపులో ఉన్న పిల్ల అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏమేమి చూడాలి? ఇతివృత్తం, ప్రకృతి పరిశీలన, ప్రక్రియ గేయం. వేమన శతకం. ఇతివృత్తం విలువలు, ప్రక్రియ పద్యాలు. వేమన శతకం యొక్క మకుటం ఏమిటి? విశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ కొన్ని అర్థాలు ఇచ్చాను. ఉర్వి అంటే భూమి, సజ్జనుడు మంచివాడు, అధికుడు గొప్పవాడు, తండోపతండాలుగా అంటే గుంపులు గుంపులుగా. ఇవి వ్యతిరేక పదాలు. కోపం, శాంతం, దుర్జనులు, సజ్జనులు, ముచ్చు, దొర. ముచ్చు అంటే దొంగ అన్నమాట. సో ముచ్చుకి అపోజిట్ వర్డ్ ఏమవుతుంది? దొర. పిరికి, ధైర్యం, మేలు, కీడు. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు. ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ వ్యాసం. రాష్ట్ర జంతువు జింక. రాష్ట్ర జంతువు ఏంటి? జింక. ఇది మన తెలంగాణ ప్రజల బేలతనానికి, ప్రేమకు చిహ్నం. ఇక రాష్ట్ర పక్షి పాలపిట్ట. ఇది స్వేచ్ఛకు చిహ్నం. రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు లేదా షమ్మి చెట్టు. రాష్ట్ర పండుగ బతుకమ్మ, స్త్రీలు పవిత్రంగా ఆడుకునే ఆట. రాష్ట్ర పువ్వు తంగేడు, దీనికి ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. ఇక జాతీయ జెండా. జాతీయ జెండాలో 3 రంగులు, కాషాయం, తెలుపు మరియు అదేంటిది ఆరెంజ్ కలర్ అనుకుంటా, ఆకుపచ్చ, కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. కాషాయం రంగు త్యాగానికి మరియు దేశభక్తికి నిదర్శనం. తెలుపు శాంతికి, సత్యానికి. ఆకుపచ్చ నమ్మకానికి, సమృద్ధికి, భూమికి. త్యాగం, దేశభక్తి. తెలుపు శాంతం, సత్యం. ఆకుపచ్చ నమ్మకం, సమృద్ధి, భూమి. అశోకుని చక్రం నుంచి 24 ఆకులకు గుర్తుగా 24 ఆకులు ఉంటాయి కదా ఇలా.
సో ఇవి 24 గంటలకు క్రమశిక్షణకు, ధర్మానికి సంకేతం మరియు సూర్యబింబానికి కూడా సంకేతం అంట. 24 గంటలకు క్రమశిక్షణకు, ధర్మానికి మరియు సూర్యబింబానికి సంకేతం. తోటతల్లి ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ గేయం. దీన్ని రాసింది సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఇవి పక్షులు, కాకులు మనకి ఏకరూపతని తెలుపుతున్నాయని చెప్తారు. ఇక మహాత్ముడు ఇతివృత్తం స్ఫూర్తి ప్రక్రియ వ్యాసం. ఇది గాంధీజీ గారి గురించి ఉంటుంది. గాంధీజీ గారు 1869 అక్టోబర్ 2న గుజరాత్లోని పోర్బందర్లో జన్మించారు. కరమ్చంద్ గాంధీ పుత్లీదేవి యొక్క కుమారుడు. ఈయన శ్రవణ కుమారుడి నాటకం అనే పుస్తకాన్ని తండ్రి గారు బహుమానంగా ఇచ్చారు. మరియు సత్య హరిశ్చంద్రుడి నాటకం ఈయన చూడడం జరిగింది. సో వీటి వల్లనే ఈయనకి సత్యం, అహింస అనే మార్గాలు అలవర్చుకున్నారు. సో ఇక్కడ పక్షులు ఇతివృత్తం పర్యావరణం ప్రక్రియ గేయం. ఆట బతుకు ఇతివృత్తం పిల్లల ఆసక్తులు, నైపుణ్యాలు ప్రక్రియ గేయం. చెట్టు కోరిక ఇదొక కాల్పనిక కథ అన్నమాట. సో ఇతివృత్తం సృజనాత్మకత ప్రక్రియ కథ. కొబ్బరి బోండం ఇతివృత్తం హాస్యం ప్రక్రియ చిత్రకథ. కొన్ని ఇంపార్టెంట్ అర్థాలు చూద్దాం. అతిశయము అంటే గొప్పతనము, అభివృద్ధి. గొప్పతనం అని తెలుసు కానీ అభివృద్ధి అని తెలియదు. అనువు అంటే అనుకూలత, అనుకూలము. అబ్బు అంటే అబ్బడము, లభించడము లేదా కలగడము. అల్పుడు అంటే నీచుడు. ఆబాల గోపాలం అంటే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు. కాపురం అంటే కుటుంబం. కొదువ అంటే తక్కువ. కొండ అద్దం ముందు కొంచెం అయి ఉండేదానా. కొదువ కాదు అంటే తక్కువ కాదు అని అర్థం. గుమ్మి అంటే ధాన్యం నిల్వ చేసేది. చెలిమి అంటే నీటి గుంట. జాము అంటే ప్రతి 3 గంటలకు ఒక జాము. కొదువ అంటే తక్కువ, జాము అంటే ప్రతి 3 గంటలకు ఒక 3 గంటల సమయాన్ని ఒక జాము అంటారు. తావు అంటే చోటు, స్థానం. పరగణాలు అంటే భూమిలోని కొంత భాగాన్ని పరగణాలు అంటారు. పొదరిల్లు తీగలన్నీ పారి అల్లుకున్న ఇల్లుని పొదరిల్లు అంటారు. పోకడలు విధానాలు. బింకము అంటే గర్వము. బడాయి బేల అంటే అమాయకత్వం. మత్తడి అంటే అలుగు, చెరువు నిండినప్పుడు నీరు పొంగి బయటకు వచ్చే స్థలం. ముచ్చు అంటే దొంగ. ఇది ఆల్రెడీ చెప్పాను కదా. ముచ్చు అంటే దొంగ. మేలిమి స్వచ్ఛమైన. వన్నె అంటే రంగు, అందము. విరించి అంటే బ్రహ్మ విధాత. సమకూరు లభించు, సేలు చేలు. ఎగాదిగా అంటే పైకి కిందికి చూడటం. ఆస్థానం కొలువు, నిలువు. ఉనికి ఉండుట, స్థితి. ధర భూమి, వెల. నారాజు అంటే బాధ, అసంతృప్తి. సో ఇక్కడ ఇంపార్టెంట్ వన్నె అంటే రంగు, అందము. ముచ్చు దొంగ. బింకము గర్వము, బడాయి. పరగణాలు భూమిలో కొంత భాగము. జాము ప్రతి 3 గంటల సమయాన్ని ఒక జాము. కొదువ అంటే తక్కువ. అంతే. సో ఇంతటితో మన ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ తెలుగు కంప్లీట్ అయిపోయింది. 4వ తరగతి శుక్లపక్షం, కృష్ణపక్షం. శుక్లపక్షం మొదటగా వస్తుంది, కృష్ణపక్షం తర్వాత వస్తుంది. శుక్లపక్షంలో మొదటి 15 రోజులు, కృష్ణపక్షంలో తర్వాతి 15 రోజులు. శుక్లపక్షంలో వచ్చే తిథులు శుద్ధ అని మనం చెప్తాం. శుద్ధ పాడ్యమే, శుద్ధ విధియ, తదియ అని. కృష్ణపక్షంలో వచ్చేవి బహుళ పాడ్యమి, బహుళ విధియ అని చెప్తాం. ఇంకా ఋతువులు చూద్దాం. 6 ఋతువులు. వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు. వసంత ఋతువులో పచ్చని చిగుళ్ళు వస్తాయి. గ్రీష్మ ఋతువులో ఎండలు ఎక్కువగా కురుస్తాయి. వర్ష ఋతువులో వర్షాలు కురుస్తాయి. శరద్ ఋతువులో చల్లని వెన్నెల కాస్తుంది. హేమంత ఋతువులో హిమబిందువులు పడతాయి. శిశిర ఋతువులో చెట్లకు ఉన్న ఆకులు అనేవి రాలిపోవడం జరుగుతుంది. ఇక మన మొదటి పాఠం, 4వ తరగతి మొదటి పాఠం తెలంగాణ వైభవం. దీని యొక్క ఇతివృత్తం తెలంగాణ వైభవం మరియు గొప్పతనం ప్రక్రియ గేయం. పిల్లల్లారా రారండి. ఈ పాఠం యొక్క ఇతివృత్తం పిల్లల ఆసక్తులు ప్రక్రియ గేయం. ఇది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ నుంచే తీసుకొనబడింది. బాలభీముడు ఇతివృత్తం హాస్యం ప్రక్రియ కథ.
బాలభీముడు ఇతివృత్తం హాస్యం, ప్రక్రియ, కథ. భాష వ్యక్తుల, వస్తువుల, ప్రాంతాల పేర్లను తెలిపే వాటిని నామవాచకాలు అంటారు. ఇది గ్రామర్ పార్ట్ అన్నమాట. ఇక చిన్ని కృష్ణుడు పాఠం యొక్క ఇతివృత్తం ఇతిహాసం, ప్రక్రియ, కథ. కంసుని సోదరి దేవకి వసుదేవుల కుమారుడే కృష్ణుడు మరియు వసుదేవుడు రోహిణీల కుమారుడు బలరాముడు. దేవకి వసుదేవులు వారి 8వ సంతానమైన కృష్ణుడిని నందగోపుడు మరియు యశోదకి ఇస్తారు. ఈ నందగోపుడు, యశోద గోకులంలో ఉంటారు. కృష్ణుడిని చంపడానికి పూతన గోపిక రూపంలో, కాకాసురుడు కాకి రూపంలో వస్తారు. దేవకి యొక్క 8వ సంతానం కృష్ణుడు. వినాయక చవితి ఇతివృత్తం సంస్కృతి సాంప్రదాయం, ప్రక్రియ, వ్యాసం. గజాసురుడు మరియు శివుడికి మధ్య జరిగిన యుద్ధం జరుగుతుంది. గణేశుడిని 32 రూపాల్లో పూజిస్తారు. గణేశుని వాహనం ఆనింద్యుడు అంటే ఎలక. గణేశుని 21 ఆకులతో పూజ చేస్తారు. రంజాన్ యొక్క ఇతివృత్తం సంస్కృతి, ప్రక్రియ, వ్యాసం. రంజాన్ పండుగను ఈదుల్ ఫితర్ అని కూడా పిలుస్తారు. ఫసలీ కాలమానం ప్రకారం రంజాన్ అనేది ఒక నెల 30 రోజులు. రంజాన్ యొక్క తర్వాతి నెల షవ్వాల్. రంజాన్ నెలలో చేసే దాన ధర్మాలను జకాత్ అంటారు. ప్రత్యేక నమాజును తరావిహ్ అంటారు. ఉపవాస ప్రారంభాన్ని సఫేరీ అని, ఉపవాస విరమణను ఇఫ్తార్ అని, సామూహిక ప్రార్థనలను ఈద్గాహ్లో చేస్తారు. పవిత్రతకు, మత సామరస్యానికి, క్రమశిక్షణకు ప్రతీక ఈ రంజాన్ పండుగ. చంద్ర దర్శనం తర్వాత ఇఫ్తార్ విందును ప్రారంభిస్తారు. ఇక దేశమును ప్రేమించమన్నా, దీని యొక్క ఇతివృత్తం దేశభక్తి, ప్రక్రియ, గేయం. దేశమును ప్రేమించమన్న పాఠ్యభాగాన్ని గురజాడ అప్పారావు గారు రాశారు. కళారత్నాలు ఇతివృత్తం కళలు, కళాకారులు, ప్రక్రియ, గేయం. నటరాజ రామకృష్ణ ఈయన పేరిణి నృత్యకారుడు. ఈయన పేరిణి నృత్యంలో ఆరితేరినవారు. రామప్ప శిల్పాలు, రాజిల్లు నృత్యమును అనే ఆంధ్ర నాట్యమును ఈయన చేశారు. కాపు రాజయ్య ఈయన ఒక చిత్రకారుడు. తెలంగాణ పల్లె బొమ్మలను కుంచెలతో చిత్రీకరణ చేశాడు. కొండపల్లి శేషగిరిరావు ఈయన కూడా చిత్రకారుడు. ఈయన పోతన మరియు అడవి యొక్క అందాలు, రుద్రమ్మని వీటిని గీసినందుకు ప్రసిద్ధి కాంచాడు. మిద్దెరాములు ఈయన ఒగ్గు కళాకారుడు. ఈయన ఎల్లమ్మ వంటి ఒగ్గు కథలు చెప్పారు. చిన్నారి కళ ఇతివృత్తం పర్యావరణ పరిరక్షణ, ప్రక్రియ, కథనం. ప్రకృతి వనరులు మనిషి అవసరాలకు తగినంత ఉన్నాయి, కానీ వృధా చేసేంతగా వనరులు లేవు అని గాంధీజీ గారు చెప్పారు. చిన్నారి కళ, పర్యావరణ పరిరక్షణ, కథనం. సుమతి శతకం నైతిక విలువలు, పద్యాలు. రచయిత బద్దెన, మకుటం సుమతి. నిక్కము అంటే నిజము, తథ్యము అంటే కూడా నిజమే. హేమము అంటే బంగారము. నేను గోదావరిని ఇతివృత్తం దర్శనీయ ప్రదేశాలు, ప్రక్రియ, ఆత్మకథ. గోదావరి నది మహారాష్ట్రలో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ప్రవహిస్తుంది. దీని యొక్క జన్మస్థలం మహారాష్ట్రలోని నాసిక్, త్రయంబకేశ్వర్. గంగా నదిలాగా ఎక్కువ దూరం ప్రవహించే నది గోదావరి నది. ఇది ఒక దక్షిణ భారతదేశ నది. అందుకే దీనిని దక్షిణ వాహిని అని పిలుస్తారు. ఇందులోని నీరు తెల్లగా ఉండటం వల్ల దీనిని తెలివాహిని అని కూడా పిలుస్తారు. మొదటగా అది నిజామాబాద్ కందుకుర్తి వద్ద ప్రవేశిస్తుంది తెలంగాణలో. అక్కడ ప్రాచీన సంగమేశ్వర ఆలయం ఉంటుంది. ఈ సంగమేశ్వరంలో 3 నదులు కలుస్తాయి. త్రివేణి సంగమం జరుగుతుంది. ఆ త్రివేణి సంగమం జరిగిన ప్రదేశంలో సంగమేశ్వర ఆలయం ఉంటుంది. ఆ త్రివేణి సంగమంలో ఉండే నదులు గోదావరి, హరిద మరియు మంజీరా. సో గోదావరి నది హరిద, మంజీరా నదులతో కలుస్తుంది అక్కడ. ఆదిలాబాద్ బాసర వేదవ్యాసుడు ఇసుకతో ఆదిలాబాద్లో ఉన్న బాసరలో వేదవ్యాసుడు ఇసుకతో ప్రతిష్ఠించిన సరస్వతి అమ్మవారి గుడి ఉంటుంది అక్కడ.
పోచంపాడులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇక నిర్మల్ జిల్లా బాదన్కుర్తి పైకి వెళ్ళి అక్కడ 7 పాయలుగా చీలుతుంది. సప్త గోదావరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి వైపు ప్రయాణం చేస్తుంది. 2000 సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ధర్మపురి ఆలయానికి. ఇక్కడ యోగ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామిగా నరసింహస్వామి వెలిచారు. నరసింహ శతకం శేషప్ప కవి గారు రాశారు. ఇక్కడ యమగుండం, బ్రహ్మగుండం, చక్రగుండం, సత్యవతి గుండం అని 4 గుండాలు ఉన్నాయి. ఇసుకతో ఉన్న స్తంభం ఉంది. సోమ బుధవారాల్లో ప్రత్యేక దర్శనం అనేది జరుగుతుంది. రాయపట్నం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల కలయిక. రాయపట్నం బ్రిడ్జ్ కరీంనగర్ మరియు ఆదిలాబాద్ జిల్లాల కలయిక. ఆదిలాబాద్ గూడెం గుట్టలో సత్యనారాయణ స్వామి గుడి ఉంది. దక్షిణం వైపు కోటిలింగాలు ఉన్నది. ఇది శాతవాహనుల తొలి రాజధాని. క్రీస్తు శకం 1లో హలుడు గాథా సప్తశతి అని 100 కథలను ప్రాకృత భాషలో రాశాడు. మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథాన్ని రాశాడు. గోదావరి కని రామగుండంలో కలుస్తుంది. ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. ఇక గోదావరి కని తర్వాత మంత్రకూటం మంతినెలో కలుస్తుంది. ఈ మంతిని దగ్గర గౌతమేశ్వర ఆలయం ఉంటుంది. గౌతమేశ్వర ఆలయంతో పాటు భిక్షేశ్వరుని ఆలయం, ఓంకారేశ్వరుని ఆలయం, మహాలక్ష్మి శీలేశ్వరుని ఆలయం కూడా ఉంటుంది. వేద పండితులకు నిలయం కాబట్టి దీనిని మంత్రకూటం మంతిని అని పిలుస్తారు. మొసళ్లను సంరక్షించే కేంద్రం కూడా ఇక్కడ ఉంది. నెక్స్ట్ గోదావరి కని తర్వాత మంత్రకూటం తర్వాత చెన్నూరులో ఉత్తర దిక్కున ప్రవాహం చేసినందువలన దీన్ని ఉత్తరవాహిని గోదావరిగా కూడా పిలుస్తారు. చెన్నూరులో లంబ అగస్తేశ్వర ఆలయం, జగన్నాథ ఆలయం ఉంటుంది గోదావరి నది తీరంలో. చెన్నూరు నుంచి కాళేశ్వరంలో త్రివేణి సంగమం జరుగుతుంది. ఇక్కడ ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం జరుగుతుంది. ఇక్కడ మంజీరా, హరిదా నదులు కలుస్తాయి. ఇక్కడ ప్రాణహిత మరియు సరస్వతి నదులు కలుస్తాయి. ఈ చెన్నూరు నుంచి కాళేశ్వరంలో ఉండే లింగాలు 2 లింగాలు ఒకే పానపట్టపై ఉంటాయట. ఒకటి కాళేశ్వరుడు, ఒకటి ముక్తేశ్వరుడు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర సమ్మక్క సారక్క జాతర. ఇది వరంగల్ జిల్లాలో జరుగుతుంది. భద్రాచలం, ఖమ్మం, ఇంకా సమ్మక్క సారక్క తర్వాత భద్రాచలంలోకి గోదావరి నది ప్రవహిస్తుంది. పాపికొండలను దాటి అప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశం జరుగుతుంది. చివరగా అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. గోదావరి నది యొక్క పొడవు 1455 కిలోమీటర్లు. 12 ఏళ్లకు ఒకసారి దీనికి పుష్కరాలు వస్తాయి. ఇక నెక్స్ట్ లెసన్ ఎలుక విందు. దీని యొక్క ఇతివృత్తం భాషాభిరుచి, ప్రక్రియ గేయకథ. పంటసిరి ఇతివృత్తం శ్రమ పట్ల గౌరవం, ప్రక్రియ గేయం. 9వ పాఠం బొమ్మగుర్రం. ఇతివృత్తం పిల్లల స్వభావం, ప్రక్రియ కథ. మూలం చిల్డ్రన్స్ బుక్స్ ట్రస్ట్. దీన్ని రాసింది దీపా అగర్వాల్. ఇక ఇవి చిహ్నాలు: ఆశ్చర్యార్థక చిహ్నం, ప్రశ్నార్థక చిహ్నం, ఆశ్చర్యార్థక చిహ్నం. ఆశ్చర్యార్థక చిహ్నం ఎవరైనా సంబోధించినప్పుడు లేదా ఆశ్చర్యంగా మాట్లాడినప్పుడు, ఏదైనా భయం తెలిపినప్పుడు ఆశ్చర్యార్థక చిహ్నం అనేది మనం ఉపయోగిస్తాం. నెక్స్ట్ మాటల ప్రయాణం. ఇతివృత్తం సామాజిక స్పృహ, ప్రక్రియ కథనం. ఇందులో లెటర్ గురించి ఉంటుంది. పిన్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఇందులో 6 నెంబర్స్ ఉంటాయి. మొదటి నెంబర్ స్టేట్ని, 2, 3వ నెంబర్ని డిస్టిక్, 4, 5, 6 తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి. SMS షార్ట్ మెసేజ్ సర్వీస్. ఈమెయిల్ ఎలక్ట్రానిక్ మెయిల్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఇది పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఓకే. ఎవరు నేను. ఇతివృత్తం ప్రకృతి పర్యావరణం, ప్రక్రియ గేయం. ఇక కొన్ని పదాలు, వాటి అర్థాలు చూద్దాం. ఇనుపగజ్జల తల్లి అంటే దరిద్ర దేవతను ఇనుపగజ్జల తల్లి అంటారు. ఇరవు అంటే స్థానము లేదా తగిన.
చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరవైనట్లు అంటారు కదా. సో చీమలు పెట్టిన పుట్టలు పాములకి స్థానాలు అయ్యాయి. సో అలా ఇరవు అంటే స్థానము. ఇసురోమణి అంటే బలహీనంతో లేదా నీరసంతో ఉన్న వాటిని ఇసురోమణి అని అంటారు. ఈసు అంటే కోపం ఈర్ష. ఒసంగు ఇచ్చు. ఎన్నక అంటే లెక్కించక. నెపమెన్నక సేయువాడు అంటారు కదా, అంటే తప్పుని ఎన్నక అంటే తప్పును లెక్కించక. అబద్ధము. గణము గుంపు సమూహము. గని బిలము గొయ్యి. చను అంటే పోవు. జీను అంటే గుర్రం వీపు పైన కూర్చోడానికి వేసేదాన్ని జీను అంటారు. తెప్పలుగా అంటే ఎక్కువగా వేగంగా. తెరువు అంటే దారి, జోలి లేదా పద్ధతి. దీప్తి అంటే ప్రకాశం. ధీము అంటే ధైర్యం. నెపము అంటే తప్పు, వంక. పాయ అంటే చీలిక. ఒక నదిలో నుండి చీలి పారిన దాన్ని పాయ అంటారు. పుక్కిట అంటే నీటి లోపడి భాగం. పోలి అంటే లాభం. ప్రమదగణాలు అంటే శివుని భటుల సమూహాన్ని ప్రమదగణాలు అని అంటారు. ప్రాల్మాలి అంటే సోమరిని ప్రాల్మాలి అంటారు. రౌతు అంటే గుర్రపు స్వారీ చేసేవాడిని రౌతు అంటారు. వట్టివేర్లు అంటే ఉషీరము. మంచి సువాసన గల గడ్డి మొక్క యొక్క వేర్లను వట్టివేర్లు అంటారు. వట్టివేర్లను ఉషీరము అని కూడా పిలుస్తారు. వాసార అంటే అరుగు లేదా వరండా. సంచయిక పొదుపు. సోన అంటే సన్నని వాన. సౌరు అందము. హంగులు సౌకర్యాలు. సో ఈ పేపర్లో ఇంపార్టెంట్ హంగులు సౌకర్యాలు, సౌరు అందము, సోన సన్నవాన, సంచయిక పొదుపు, వట్టివేలు క్షీరము, ప్రాల్మాలి సోమరితలం, ప్రమదగణాలు శివుని యొక్క భటుల సమూహము, పోలి అంటే లాభము, పుక్కిట నీటి లోపలి భాగము, పాయ చీలిక, నెపము తప్పు వంక, ధీము ధైర్యము, దీప్తి ప్రకాశము, తెరువు అంటే దారి, జోలి పద్ధతి, తెప్పలుగా అంటే ఎక్కువగా లేదా వేగంగా, జీను మీన్స్ గుర్రము వీపు పైన కూర్చోవడానికి వేసేదాన్ని జీను అంటారు. చను మీన్స్ పోవు, గని బిలము గొయ్యి, గణము అంటే గుంపు సమూహము, అబద్ధము, ఎన్నక లెక్కించక, ఒసంగు ఇచ్చు, ఈసు కోపం ఈర్చ, ఇసురోమణి బలహీనంతో లేదా నీరసంతో ఉన్నది, ఇరవు స్థానము, తగిన ఇనుపగజ్జల తల్లి దరిద్ర దేవత. ఇంతటితో 1st, 2nd, 3rd, 4th, 5th క్లాస్ తెలుగు మనం కంప్లీట్ చేసేసాం.